దాన్ని ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది. కస్టమర్కి వాళ్ళు చెక్ బ్యాక్ ఫ్రమ్ ద కస్టమర్, ఎందుకు ఇన్ని జరుగుతున్నాయి, మీకు ఏమైనా తెలుసా, ఇది ఏమైనా ఉంటే ప్లీజ్ కాల్ బ్యాక్ అవర్ కస్టమర్ కేర్ అన్నట్టుగా. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికే ఈ పద్ధతిని ఉపయోగించి ఈ విక్టిమ్ని దాదాపు 3 కోట్లకు పైగా మోసం చేయడం జరిగింది. ఇందులో చివరికి అకౌంట్లో ఏ అకౌంట్లో అయితే ఈ ఆపరేషన్స్ అన్నీ అయినాయో ఇవన్నీ కూడా చెక్ చేస్తే కేవలం 20 లక్షలు మాత్రమే ఉంచారు. 20 లక్షలు మాత్రం మనం ఫ్రీజ్ చేయగలిగాము. బట్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్. ఎందుకంటే మనము ఈ కేసులో మనం హార్డ్ డిస్క్లు, తర్వాత వాళ్ళ కంప్యూటర్ హార్డ్ డిస్క్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, అవన్నీ కూడా మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఫుల్లీ ఆన్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ అదర్ స్టేట్స్ పోలీస్. ఇతను గోవా రెసిడెంట్ కాబట్టి, ప్లస్ నాగ్పూర్లో ఉంటుంటాడు. ఇది ఇంకా లాజికల్ కంక్లూజన్ తీసుకెళ్ళి దీన్ని పూర్తిగా ఛేదించి ఇంకేమైనా అకౌంట్స్ ఉంటే మనం అకౌంట్స్లోంచి మనం డబ్బులు ఇంకా ఫ్రీజ్ చేసి విక్టిమ్స్కి న్యాయం జరిగేటట్లుగా మేము ప్రయత్నం చేస్తాం. సో ఈ కేసుని డిటెక్ట్ చేసిన మా సైబర్ క్రైమ్ టీమ్ ఈజ్ హెడెడ్ బై ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గంగాధర్ గారు అండ్ టీమ్ మెంబర్స్ శ్రీమతి ఉమా, శ్రీ సిహెచ్ సునీల్ కుమార్ పిసి, శ్రీ ఎంజి సుదర్శన్, శ్రీ బి నరేష్, శ్రీ పి అశోక్ కుమార్ and 3 P Sainath, police constable officers, and supervised by our joint CP and the DCP. Thank you so much. లేకుంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు అంటే ఇది ఎట్లా తెలిసింది విక్టిమ్కి? ఇది వాట్సాప్ సోషల్ మీడియా ద్వారానే కనెక్ట్ అవుతారు వీళ్ళు. తర్వాత దెన్ ఆ వెబ్సైట్ గురించి చెప్తారు. ఇప్పుడు దీని వెబ్సైట్ ఇందాక నేను చెప్పాను కదండి, డాఫాబెట్ అనే ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ వెబ్సైట్. ఇట్స్ www.dafabet.com వెబ్సైట్ అనేది. సో ముందు సోషల్ మీడియా, వాట్సాప్ లాంటి, ట్విట్టర్ లాంటి ద్వారా కనెక్ట్ అయ్యి తర్వాత వాళ్ళు ల్యూర్ చేసి డాఫాబెట్ వెబ్సైట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ ఎ స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్. ఈ కేసులో దెర్ ఇస్ నథింగ్, నో ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్ ఆర్ ఇన్ ఎనీ అదర్ ఫార్మ్స్ ఆఫ్ డిబెంచర్స్ ఎట్సెట్రా. దిస్ ఈస్ డైరెక్ట్ స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్. మీరు 10 రూపాయలు ఇవ్వండి, మేము మీకు నెల తిరిగేలోగా 20 రూపాయలు ఇస్తాం. ఆ టైప్ అనమాట. ఇది ఫస్ట్ మేము చెప్పాం. సార్ ఎంతమంది ఎప్పటి నుంచి చేస్తున్నాడు ఈ బిజినెస్? ఇది అతను చాలా కాలంగా నడుస్తుందండి. మనకు తెలిసే ఇప్పుడు గత 3-4 ఏళ్ళ నుంచి చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అట్లాగే ఇతని మీద కేసులు కూడా ఉన్నాయి. Total 83 cases are there and తెలంగాణలో 14 cases. సార్ ఇప్పుడు ఈ దుబాయ్, తర్వాత హాంకాంగ్, ఫిలిప్పైన్స్ దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నట్టు ఉంది కదా, ఈ డబ్బులు మొత్తం విదేశాలు తరలిపోతున్నట్టు ఏమైనా మనం గుర్తించామా, లేకపోతే ఎక్కడికి అవుతున్నాయి డబ్బులన్నీ? నాకు తెలిసినంత వరకు ఈ దుబాయ్, హాంకాంగ్ నుంచి మనకు కాల్స్ వస్తాయి. అక్కడ నుంచి అంటే కాల్స్ ఏంటంటే ఈ సిమ్ కార్డ్స్ అక్కడ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు ఐ థింక్ వాళ్ళ అకంప్లిసెస్ని పెట్టుకొని ఫోన్ కాల్స్ అక్కడ వస్తాయి, కానీ నడిపించేది ఇక్కడే. సో ఇది విదేశాలకు డబ్బు పోతుందనే యాంగిల్ మనం ఇంకా పరిశోధించాలి. కానీ దిస్ ఈజ్ ఓన్లీ ద కాల్స్ మేడ్ ఫ్రమ్ దేర్. మనం కాల్స్ చూసినప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయని తర్వాత వెరిఫై చేసినప్పుడు మనము ఆన్లైన్లో ఐపీ అడ్రస్లు కూడా చూసినప్పుడు అవి దే ఆర్ ట్రేస్ టు దుబాయ్ ఆర్ హాంకాంగ్. దట్ ఈస్ ఓన్లీ యాజ్ రిగార్డ్స్ కాల్స్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ అగైన్ ఇట్స్ సెక్యూరిటీ ప్రికాషన్ దే ఆర్ టేకింగ్. ఇక్కడ నుంచి చేస్తే తొందరగా పట్టుబడే అవకాశం ఉంది కాబట్టి, పైగా ఒకే ఫోన్ నుంచి కానీ ఒకే సెంటర్ నుంచి చేస్తే అవకాశం ఉంది కాబట్టి ఇలా కొన్ని సిమ్ కార్డులు అటు పంపించేసి అక్కడ కొంతమందిని అకంప్లిసెస్ని ఏర్పరచుకొని దే మస్ట్ బి పేయింగ్ సమ్ అమౌంట్ ఫర్ దెమ్. అక్కడ నుంచి కాల్ చేసి బట్ ది అక్యూజ్డ్ దే ఆర్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్ ద అక్యూజ్డ్ వాజ్ అరెస్టెడ్ అండ్ హీ వాజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ పీటీ వారెంట్ కోసం ఢిల్లీ కోర్టులో ప్రొడ్యూస్ చేశాం. ఆ తర్వాత ఢిల్లీ కోర్టు కండిషనల్ బెయిల్ కూడా ఇచ్చింది. సో దే వర్ హియర్ ఓన్లీ. దుబాయ్ అని చెప్తున్నారు కదా సార్, అతను ఎక్కడికి తీసుకొస్తారా లేకుంటే దుబాయ్లో ఉన్నాడు అక్కడ ఆపరేట్ చేస్తున్నాడు సంజయ్? దిస్ రనక్టన్ అన్న మీరు అంటున్నది సంజయ్ సెకండ్ అక్యూజ్డ్ ఇన్ దిస్. ఇది దుబాయ్ అని చెప్పేసి మన ఒక అక్యూజ్డ్ చెప్తున్నాడు. సో ఈ దుబాయ్ కనెక్షను, హాంకాంగ్ కనెక్షన్ అనేది వీళ్ళు చెప్పటమే తప్ప కానీ మనం దాన్ని వెరిఫై చేసుకోవాలి. ఇదంతా ఏంటంటే అటు కనెక్షన్ అటు తోసేస్తే కనుక పోలీస్ ఫర్దర్గా ఇంకా ముందుకు పోకపోవచ్చు అనే దాంతో కూడా అక్యూజ్డ్ స్మార్ట్గా ఇది ఏంటంటే ఒక ఫోన్ అక్కడ సిగ్నల్ మనకి ఏదో ఈథెల్సాట్ ఏదో ఉంటుంది, అది దుబాయ్ బేస్డ్ సర్వీస్ ప్రొవైడర్.
అది వచ్చినంత మాత్రాన ఆపరేటర్ అక్కడ ఉన్నాడని మనం ఎందుకు భావించాలి? ఆపరేటర్ ఇక్కడే ఉండి సిగ్నల్ అక్కడ ఉండొచ్చేమో, అక్కడ ఫోన్ అక్కడ ఉండొచ్చు, అక్కడ ఒకడు ఫోన్ మీద ఆపరేట్ చేసేవాడు అక్కడ ఉండొచ్చు, బట్ మాస్టర్ మైండ్ ఇక్కడే ఉన్నాడు అనేది మనం ఎందుకు అనుకోకూడదు. సో అందుకోసం ఈ దిశలోనే ఇందాక సార్ చెప్పినట్టు మేము ఇక్కడ ఫర్దర్ ప్రోబ్లో అసలు ఈ మాస్టర్ ఆపరేటర్స్ ఎక్కడున్నారనేది కూడా ముందుకు తీసుకెళ్తాం. ఈ అకౌంట్ ట్రైల్ని కూడా, అంటే ఏ అకౌంట్ ఎట్లా పోయింది అనేది మనం అది మొత్తం ఆ ట్రైల్ కూడా తీసుకుంటూ ఫైనల్గా ఎక్కడికి పోతుంది అనేది తీసుకుంటాం. ఒకవేళ మనకి ఏదైతే డార్క్ వెబ్ లాంటి దాంట్లోకి వెళ్తే కూడా ఎలా చేయాలనేది కూడా దాని మీద కూడా మేము వీఆర్ కన్సల్టింగ్ దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ తోటి కూడా మేము చేస్తాము. బట్ ఫర్దర్గా ఈ ట్రైల్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీఆర్ వర్కింగ్ అవుట్ ఈ కేసులో. అర్జున్, యుంగ్, నితిన్ వీళ్ళు దుబాయ్లో అక్కడి నుంచి ఓన్లీ అకౌంట్స్ ఆపరేట్ చేస్తున్నారని అంటున్నారు. అంటే ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం చేస్తారు సార్? వాళ్ళు అక్కడి నుంచి వేరే వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారా, లేకపోతే అక్కడి నుంచి వాళ్ళు కాల్ సెంటర్ నడుపుతారా? అంటే వాళ్ళ రోల్ ఏంది? దీస్ ఆర్ టు బి, ఇది అక్యూజ్ చెప్పిన స్టేట్మెంట్. వీ హ్యావ్ టు వెరిఫై ఆల్ దిస్ వాట్ ఎవర్ ద అక్యూజ్ హ్యాస్ స్టేటెడ్. దీన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. అతను చెప్పిన దాన్ని బ్లైండ్గా మనం తీసుకోవడానికి లేదు. వీల్ హ్యావ్ టు క్రాస్ చెక్ అండ్ దిస్ ఆల్ విల్ బి డన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అతను అసలు ఈ మనిషి అనేవాడు ఉన్నాడా, ఈజ్ సమ్ XYZ అని పేర్లు చెప్తున్నాడు. నో, వీ హ్యావ్ టు వెరిఫై వెదర్ దీస్ XYZ ఆర్ దేర్ ఆర్ నాట్, బికాస్ ఇదంతా కూడా సీజ్ చేసి 1 day అయింది మనకి. వాళ్ళు అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు, ఇప్పుడు మరి పోలీస్ కస్టడీకి ఇచ్చారు. ఇతను ఎవరు, మన ఈ గోవా అతన్ని. సో ఫర్దర్ హీఈస్ నౌ ఇన్ అవర్ పోలీస్ కస్టడీ, ఈరోజు ఇస్తున్నారు. వీల్ ట్రై టు ఎలిసిట్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ మన ఇన్వెస్టిగేషన్లో ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ టు లైట్. అసలు ఈ వ్యక్తులు వీళ్ళు చెప్పినోడు వీళ్ళు తప్పించుకోవడానికి ఎవడో పేర్లు చెప్తున్నాడా, లేదా అసలు వాళ్ళు ఉన్నారా, ఫిక్టిషియసా కాదా, అన్నీ కూడా ఆల్ దిస్ విల్ కమ్ ఇన్ టు డ్యూరింగ్. ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు వీళ్ళు దే కుడ్ బి పీపుల్ హూ ఆర్ గివెన్ సమ్ సిమ్ కార్డ్స్ అండ్ ఆపరేటింగ్ ఫ్రమ్ దేర్, కాలింగ్ పీపుల్, ల్యూరింగ్ దెమ్. దే కుడ్ బి పీపుల్ హూజ్ అకౌంట్స్ ఆర్ బీయింగ్ యూటిలైజ్డ్, whose accounts, bank accounts I told you, are sold out for online transactions. Or they could be even the very strong associates of who are dealing with money and also transferring. Any Chinese angle, sir, in these two cases? ఇప్పుడు దాకా అంటే హాంకాంగ్ ఒకటి వచ్చిందంటే విల్ బి థరోలీ వెరిఫైంగ్. Chinese nationals, sir. Any angle of Chinese nationals behind? Right now, no, we don't have. Right now. ये तो ऐसे चीटिंग हो रहा है, लेकिन पहली बार इतना बड़ा ये नेटवर्क और जो बड़ा अमाउंट भी सीज हुआ, और हमें उम्मीद है कि अभी उसको आगे लेके पूरा नेटवर्क को ब्रेक करना है. तो हमारे ये हमारा मकसद होगा. उसको अभी तो सीजर हो गया, अरेस्ट हो गया, तो छोड़ना नहीं है, आगे लेके उसको पूरा नेटवर्क को ब्रेक करने के लिए दूसरे स्टेट से भी, राष्ट्रों से भी हम मिलकर काम करें. ఇందులో వీళ్ళు ఇండివిజువల్ విక్టిమ్స్ వచ్చారండి. ఐ థింక్ వన్స్ టుడే విత్ ద ప్రెస్ కాన్ఫరెన్స్ మేబీ మోర్ విక్టిమ్స్ మైట్ కమ్. రైట్ నౌ ఇట్ ఈస్ దీస్ 2 ఇండివిజువల్ విక్టిమ్స్. లేడీస్ అకౌంట్స్ వర్ యూస్డ్, ఆ లేడీస్ అకౌంట్స్ వర్ యూస్డ్. వాళ్ళకి 41 నోటీస్ ఇచ్చి ముంబైలో పెట్టారు. వీల్ సమ్మన్ దెమ్ ఆల్సో, వీల్ ఫర్దర్ క్వశ్చన్ దెమ్. వాళ్ళ నుంచి కూడా తీసుకొని అసలు వాళ్ళ కనైవెన్స్ ఏంటంటే, ఎందుకంటే అక్కడ ముంబైలో వాళ్ళకి 41 నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది అక్కడ. సో వాళ్ళని పిలిపిస్తాం ఫర్దర్ క్వశ్చనింగ్కి. మేము తప్పకుండా వాళ్ళని ఇక్కడికి సమ్మన్ చేయడం కూడా జరుగుతుంది. బట్ వాళ్ళు ఇప్పటిదాకా ఉన్నదాన్ని బట్టి వాళ్ళ అకౌంట్స్ని వాడుతున్నారు. అకౌంట్స్ ఏం చేస్తున్నారంటే, కొంతమంది అకౌంట్స్ కూడా KYC నామ్స్ ప్రకారం అకౌంట్ ఓపెన్ చేస్తారు. చేసిన తర్వాత అకౌంట్ ఆల్మోస్ట్ లైక్ కిరాయికి ఇచ్చినట్టు, లీజ్ ఇస్తున్నట్టు ఇచ్చి అకౌంట్స్ని కూడా వీళ్ళు దాదాపు ఒక 20-30 అకౌంట్ ఇట్లా తీసుకొని వాళ్ళు ఆ అకౌంట్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తారు. అది పని అయిపోగానే కొన్ని ట్రాన్సాక్షన్ చేయగానే దాన్ని క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేసి వేరే అకౌంట్స్ షిఫ్ట్ అవుతున్నారు. సో దీని మీద కూడా ఇందాక సార్ చెప్పారు, RBI వాళ్ళు చేస్తున్న, బ్యాంక్ సంబంధించిన వాళ్ళు చేస్తున్న దాంట్లో కూడా ఇంకా ఫర్దర్గా కూడా దీన్ని ఎలా చేయొచ్చు అనేది కూడా వీల్ హ్యావ్ టు వర్క్అవుట్ విత్ బ్యాంకర్స్ ఆల్సో. జనరల్లీ ఒక అఫెన్స్ పెద్దగా వాళ్ళు లబ్ధి పొందాక వాటిని ఇనాపరేటివ్ చేస్తున్నారు. అకౌంట్స్ని క్లోజ్ చేయడం అంటే మళ్ళీ బ్యాంక్ అని ఇంటిమేషన్ ఇవ్వాలి, కానీ ఇనాపరేటివ్ ఇంకా అది మరుగున పడుతుంది కదా, దాంట్లో ఏం ట్రాన్సాక్షన్స్ ఉండవు, ఏం ట్రేస్ ఉండదు. దీన్ని ఇంకా తవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడతో ఆపేది కాదు, ఇది ఇప్పటి నుంచి ముందుకు తీసుకెళ్ళడానికి వీల్ మేక్ అవర్ ఎఫర్ట్. సో ఇక్కడతో ఆగదు. యూనిట్ ఒకటి
ఉండేది, అది ఇప్పుడు పనిచేస్తుందా? అంటే ఇట్లాంటి ఫ్రాడ్స్ మీద ఎప్పటికీ నిఘా ఉండేది, మన సిసిఎస్లో ఉండేది అది. ఎంఐయు అనేది ఉండేది కానీ అది ఇప్పుడు క్లోజ్ అయింది. సో వీఆర్ నౌ బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సైబర్ ఫ్రాడ్స్ నౌ. సో మనం దాని కింద వస్తున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ నౌ ఈజ్ బీయింగ్ డన్ ఆన్ ఆన్ సమ్ సైబర్ ప్లాట్ఫామ్. సో దట్ మీరన్న యూనిట్ అది ఇదివరకు ఉండేది కానీ లేదు ఇప్పుడు. Maybe I think they were planning to shift it or maybe planning to purchase something. సి వాళ్ళు దే హ్యావ్ డ్రాన్ దిస్ మనీ, వాళ్ళ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని రైడ్ చేసినప్పుడు ద కల్పిట్ వాస్ అ చార్టెడ్ అకౌంటెంట్. సో చార్టెడ్ అకౌంటెంట్ వెల్ కనెక్టెడ్. సో మనం వెళ్ళంగానే అతని దగ్గర ఈ రైడ్ చేసినప్పుడు అక్కడ లోకల్ పోలీస్తో పాటు వెళ్ళినప్పుడు ఇక్కడ మనం వీ కుడ్ సీజ్ 1.4 crores. మనకే 70 lakhs అయితే అక్కడికి వెళ్తే ఇంకా ఉంది. అంటే మనకి ఇప్పుడు దీంట్లో చూసిన దాన్ని బట్టి కూడా దాదాపు 83 కేసెస్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. అండ్ అరౌండ్ 95 అకౌంట్స్ కూడా ఇతను ఇది అంటే సారీ చాలా అంటే వీళ్ళు దే ఆర్ డెఫినెట్లీ అక్యూజ్డ్ ఇన్ మల్టిపుల్ కేసెస్. వీల్ గెట్ నో దోస్ డీటెయిల్స్ షార్ట్లీ. ఇంకా వస్తుంటాయి, మనం ఇక్కడ నుంచి కూడా తీసుకుంటున్నాం. మన క్యాష్ అంటే ఫైనల్లీ ఎక్కడో విత్డ్రా చేసి ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ కోసం క్యాష్ ఎందుకు వచ్చింది? అంతా ఆన్లైన్లో వాళ్ళు ఆన్లైన్లో చీట్ చేసి డబ్బులు సంపాదించారు. మళ్ళీ దాన్ని ఎక్కడో సమ్వేర్ దే హ్యావ్ టు ఆఫ్లైన్ దే హ్యావ్ టు గ్రౌండ్ ఇట్. రియల్ ఎస్టేట్లో మీకు తెలుసు బ్లాక్ పోర్షన్ ఎక్కువ ఉంటుంది అవన్నీ కూడా. We really don't know why that, but I think we'll come to know. ఇది ఫస్ట్ కేసులో అండి. ఇది సెకండ్ కేసులో నథింగ్ వాజ్ అవైలబుల్ ఇన్ క్యాష్. ఇట్ వాజ్ 20 lakhs ఆఫ్ బ్యాంక్ ఏవైతే రిలేటెడ్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా చీట్ చేశారో అమౌంట్ అంతవరకే ఫ్రీజ్ అయింది. రైట్ నౌ వీఆర్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ. మా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ వాళ్ళు, అందులో సైబర్ ఫ్రాడ్ వింగ్, సైబర్ క్రైమ్స్ వింగ్ వాళ్ళు 2 ఇంపార్టెంట్ కేసులని ఛేదించిన విషయాలను మేము ముందుంచుతున్నాము. ఇందులో మొట్టమొదటి కేసు ఈ డాఫాబెట్. దిస్ ఈజ్ స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అండి. డాఫాబెట్ అనే ఒక ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్ ఉంటుంది. ఇందులో ఇన్నోసెంట్ గల్లిబుల్ ఇన్వెస్టర్స్ని మీ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేస్తే దానికి రెట్టింపు చెల్లిస్తామని, అంటే అట్రాక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ చూపిస్తూ వీళ్ళు ఇన్వెస్టర్స్ని ల్యూర్ చేసి వాళ్ళని మోసం చేస్తుంటారు. ఈ కేసులో క్రైమ్ నంబర్ 887/2023 విక్టిమ్ ఇచ్చిన ఈ కేసులో 70 lakhs తను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మొదట కొన్ని పర్యాయాలు తనకు ఇన్వెస్ట్మెంట్ మీద మంచి రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తూ డబ్బులు వచ్చాయని, తర్వాత చివరకు అట్లాగే ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ పొమ్మని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. చేయగా చివరాఖరికి 70 lakhs నేను పోగొట్టుకున్నానన్న ఒక కంప్లైంట్తో వచ్చారు. దీని మీద మా సైబర్ క్రైమ్స్ విభాగం వారు దర్యాప్తు చేపట్టిన తర్వాత ఈ క్రైమ్ అనేది ఒక హితేష్ గోయల్ 36 years రెసిడెంట్ ఆఫ్ హర్యానా. అతను ఢిల్లీలో ఒక ఆఫీస్ పెట్టుకుని తర్వాత వేరియస్ బ్యాంక్ అకౌంట్స్, మర్చెంట్ ఐడీస్ ఇవన్నీ కూడా అక్కడ క్రియేట్ చేసుకుని ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఇట్లా ఇన్నోసెంట్ గల్లిబుల్ ఇన్వెస్టర్స్ని ల్యూర్ చేస్తూ ఈ డాఫాబెట్ అనే గేమింగ్ వెబ్సైట్ ద్వారా, ఆ ప్లాట్ఫామ్ ద్వారా చేసినట్టుగా మనకు తెలిసింది. అయితే ఇతన్ని మనం అక్కడ అరెస్ట్ చేసి ఢిల్లీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కండిషనల్ బెయిల్ ఇచ్చారు అక్కడే. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇతని అకంప్లిస్ ఒక ఆయన సంజీవ్, ఆయన దుబాయ్లో హాంకాంగ్లో ఉంటుంటాడు, తిరుగుతుంటాడు అటు ఇటు. వాళ్ళిద్దరు కలిసి ఇంకా కొద్దిమంది వాళ్ళ అకంప్లిసెస్తో కలిసి ఈ ఫ్రాడ్ని, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ని కండక్ట్ చేసినట్టుగా మాకు తెలియవచ్చింది. ఇందులో భాగంగా మేము సెర్చ్ అండ్ సీజర్ చేసినప్పుడు మాకు
నెట్ క్యాష్ ఈరోజు మీ ముందు ఉంది, 1,40,00,000 రూపీస్ ఆఫ్ నెట్ క్యాష్ వాళ్ళ ఆఫీసులో దొరికినాయి. అట్లాగే 23 మొబైల్ ఫోన్స్, 3 హార్డ్ డిస్క్, 2 ల్యాప్టాప్స్, 36 బ్యాంక్ చెక్ బుక్స్ ఉన్నాయి, 52 డెబిట్ కార్డ్స్. మా టీము హెడెడ్ బై కె హరిభూషణ్ రావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అండ్ హిస్ టీమ్ మెంబర్స్ సురేష్ ఎస్ఐ, నరసింగరావు హెడ్ కానిస్టేబుల్, గోవిందరావు హెడ్ కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్, అట్లాగే రవిశంకర్ పోలీస్ కానిస్టేబుల్, వెంకటేష్ పోలీస్ కానిస్టేబుల్, రాజేష్ కుమార్ పోలీస్ కానిస్టేబుల్, ఏ రాము, ఎన్ వంశీ పోలీస్ కానిస్టేబుల్స్, వీళ్ళంతా కూడా డైరెక్ట్ సూపర్విజన్ ఆఫ్ అవర్ జాయింట్ సిపి అండ్ ది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి ఆధ్వర్యాన ఈ కేసును ఛేదించడం జరిగింది. ఇవాళ ఈ సీజర్స్ మీ ముందు ఉంచడం జరిగింది. ఈ దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఇది తుదిదాకా ఇంకా ఏమున్నా కూడా ఇంకా ఎవరెవరు ఇందులో అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఇంకా ఏమైనా ఫర్దర్గా వీళ్ళ అడ్డాలు ఎక్కడన్నా ఉంటే అక్కడ కూడా లోకల్ పోలీస్ వారి సాయంతో పూర్తిగా వాటిని అడ్డాలని కూడా గుర్తించి ఈ గ్యాంగ్ యొక్క యాక్టివిటీస్ ఆటలు కట్టించాలని మేము ప్రయత్నం చేస్తాం. రెండో కేసు ఇది కూడా సిమిలర్ మోడస్ ఆపరెండి అండి, సైబర్ ఫ్రాడ్. కాకపోతే అది స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్, ఇదేమో ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఇక్కడ అక్యూజ్డ్ రానక్ తానా, సన్ ఆఫ్ జయేంద్ర, ఏజ్ 35 years, రెసిడెంట్ ఆఫ్ వాస్కోడిగామా, సౌత్ గోవా, ప్రస్తుతం నాగ్పూర్లో ఉంటున్నాడు. అతను మోడస్ ఆపరెండి అంటే ఈ గల్లిబుల్ ఇన్వెస్టర్స్కి మీరు యూనిటీ స్టాక్స్ అనే ఒక ఫిక్టిషియస్ ఫర్మ్, తర్వాత దాని యొక్క షేర్స్ ఉన్నట్టుగా చూపించి యూనిటీ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే అది చాలా మంచి లాభాలు ఇచ్చే ఫర్మ్ అని, డైరెక్ట్గా మీరు షేర్స్ కొంటే త్వరితగతిన లాభాలు వస్తాయని చెప్పి ల్యూర్ చేసి ఒక విక్టిమ్ హూ ఇస్ ఎ లేడీ అండ్ యంగ్ లేడీ, సో ఇన్వెస్ట్ చేయించేసి మొదట కొంత లాభాలు చూపించి తర్వాత చివరికి దాదాపు 3,16,00,000 పైగా ఆ యంగ్ లేడీ నుంచి వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఇచ్చిన ఆస్తిని ఆమె అమ్మేసి క్యాష్ని కూడా కన్వర్ట్ చేసి అందులో పెట్టడం జరిగింది, మోసపోవడం జరిగింది. సో దీని మీద ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేస్తే ఈ సైబర్ ఫ్రాడ్స్టర్ రోనక్ తనా అనేవాడు, ఇతను హ్యాబిచువల్ అఫెండర్ కింద ఇంతకుముందు కూడా చాలా అతని మీద కేసులు ఉన్నాయి బయట వేరే రాష్ట్రాల్లో. తర్వాత అతను ఏం చేస్తాడంటే ఈ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా కొంతమంది దగ్గర అతను కొంటాడు. అంటే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసింది వేరు, బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ వేరే ఉంటారు, కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి వచ్చేటప్పటికి ఆ క్రెడెన్షియల్స్ అన్నీ ఈ మధ్య ఇది ఒకటి మనకు ఒక పెద్ద సమస్యగా పరిణమించింది. ఎందుకంటే ఆన్లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ స్పీడ్ కొరకు, ఎక్స్పెడియన్సీ కొరకు, కన్జ్యూమర్స్ యొక్క సౌలభ్యం కొరకు అది ఏర్పరిచారు. కానీ అది ఉపయోగించుకుంటూ ఆ సౌలభ్యాన్ని, ఆ టెక్నాలజీ ఉపయోగించుకుంటూ ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఆ క్రెడెన్షియల్స్ యూజ్ చేస్తాం అంతే, మనకు ఫిజికల్గా అక్కడ ఉండదు. సంతకాలు చెక్ చేయడం కానీ మీకు తెలుసు, చెక్ బుక్లో మనం చెక్ రాస్తే సంతకం చేసి బ్యాంక్లో ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళు కంపేర్ చేసుకుంటారు, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆన్లైన్లో ఏంటంటే ద ఓన్లీ చెక్ ఈజ్ అవర్ క్రెడెన్షియల్స్ అండ్ అవర్ పాస్వర్డ్స్ అండ్ అవర్ ఓటీపీస్. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది ఈ కస్టమర్స్ అంటే కొంతమంది క్లయింట్స్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని వాటిని ఆన్లైన్లో ఆ ట్రాన్సాక్షన్ జరపడానికి వేరే వాళ్ళకి అమ్మేసుకుంటారు. అవి వేరే వాళ్ళకు 50,000 కావచ్చు, 1,00,000 కావచ్చు. ఆ క్రెడెన్షియల్స్ అన్నీ వాళ్ళు ఇచ్చేస్తారు, అంటే వాళ్ళ పాస్వర్డ్స్తో సహా అన్నీ ఇచ్చేస్తే, అంటే నా అకౌంట్ నేను ఇంకొకరికి ఇచ్చాను అనుకోండి, అమ్ముకున్నానంటే ఏమవుతుందంటే ఆన్లైన్లో నేను నా దగ్గర కొన్న వ్యక్తి అతను పూర్తిగా అకౌంట్ ఓనర్ లాగా, అకౌంట్ హోల్డర్ లాగా అతను ఆపరేట్ చేస్తాడు. సో ఇవి ఎందుకు చేస్తారంటే ఒకే అకౌంట్లో వీళ్ళ సొంత అకౌంట్లో ఉంటే వీళ్ళ పేర్లు బయటపడతాయి కాబట్టి, డైరెక్ట్గా వీళ్ళ నేరం అనేది వీళ్ళకు కనెక్ట్ అవుతుంది కాబట్టి తప్పించుకునే అవకాశం ఉండదు, అరెస్టులు కూడా అవుతారు. కాబట్టి ఇట్లా ఈ అకౌంట్స్ డిఫరెంట్ అకౌంట్స్ నుంచి చేసి మనకు దారిని మళ్లించడం ఒకటైతే, రెండోది అడ్వాంటేజ్ ఇందులో ఒకే అకౌంట్లోకి తన సొంత అకౌంట్లోకి డబ్బు వేసుకున్నప్పుడు అది నేరం బయటపడినప్పుడు అది ఫ్రీజ్ చేస్తాం. మనం ఇమ్మీడియట్గా ఏం చేస్తామంటే నేరంకి సంబంధించిన అకౌంట్ని బ్యాంక్ వారికి చెప్పి మనం ఆ అకౌంట్ని ఇమ్మీడియట్గా ఫ్రీజ్ చేస్తాం తక్షణమే. లేదా ఒక్కోసారి బ్యాంక్ వాళ్ళు కూడా ఈ ట్రాన్సాక్షన్స్ అవి చూసుకుని
ఒకే అకౌంట్ నుంచి ఇన్ని అవుతున్నాయంటే మనకి ఇప్పుడు కొంత వ్యవస్థ ఉంది, ఆ రక్షణ వ్యవస్థ కొద్ది వరకు. వాళ్ళ బ్యాంక్ వాళ్ళు కూడా అనుమానం వస్తే దాన్ని ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది. కస్టమర్కి వాళ్ళు చెక్ బ్యాక్ ఫ్రమ్ ద కస్టమర్ ఎందుకు ఇన్ని జరుగుతున్నాయి, మీకు ఏమైనా తెలుసా, ఇది ఏమైనా ఉంటే ప్లీజ్ కాల్ బ్యాక్ అవర్ కస్టమర్ కేర్ అన్నట్టుగా. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికే ఈ పద్ధతిని ఉపయోగించి ఈ విక్టిమ్ని దాదాపు 3 కోట్లకు పైగా మోసం చేయడం జరిగింది. ఇందులో చివరికి ఆ అకౌంట్లో ఏ అకౌంట్లో అయితే ఈ ఆపరేషన్స్ అన్నీ అయినాయో ఇవన్నీ కూడా చెక్ చేస్తే కేవలం 20 లక్షలు మాత్రమే ఉంచారు. 20 లక్షలు మాత్రం మనం ఫ్రీజ్ చేయగలిగాము. బట్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్. ఎందుకంటే మనం ఈ కేసులో మనం హార్డ్ డిస్క్లు, తర్వాత వాళ్ళ కంప్యూటర్ హార్డ్ డిస్క్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, అవన్నీ కూడా మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఫుల్లీ ఆన్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ అదర్ స్టేట్స్ పోలీస్. ఇతను గోవా రెసిడెంట్ కాబట్టి ప్లస్ నాగ్పూర్లో ఉంటుంటాడు. ఇది ఇంకా లాజికల్ కంక్లూజన్ తీసుకెళ్ళి దీన్ని పూర్తిగా ఛేదించి ఇంకేమైనా అకౌంట్స్ ఉంటే మనం అకౌంట్స్లోంచి మనం డబ్బులు ఇంకా ఫ్రీజ్ చేసి విక్టిమ్స్కి న్యాయం జరిగేటట్లుగా మేము ప్రయత్నం చేస్తాం. సో ఈ కేసుని డిటెక్ట్ చేసిన మా సైబర్ క్రైమ్ టీమ్ ఈజ్ హెడెడ్ బై ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గంగాధర్ గారు అండ్ టీమ్ మెంబర్స్ శ్రీమతి ఉమా, శ్రీ సిహెచ్ సునీల్ కుమార్ పిసి, శ్రీ ఎంజి సుదర్శన్, శ్రీ బి నరేష్, శ్రీ పి అశోక్ కుమార్ and 3 P Sainath, police constable officers, and supervised by our joint